కవిత రియాక్షన్ కూడా సొంత కుంపటైతే మాత్రం మొదలుపెట్టింది. దీని ప్రభావం, దీని పర్యవసానం ఎలా ఉండబోతోంది, ఆ అడుగులు ఏ దిశగా ముందుకు పోతున్నాయి, దీనిపైన దీనికి బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతోంది కూడా మనం చూద్దాం. సో మనతో పాటు నరసింహరావు ఏదైతే జాగృతి కార్యాలయం దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అలానే సిద్ధార్థ కూడా. సో ఆమె కాంగ్రెస్ పైన పదే పదే కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఆమె బీఆర్ఎస్కు దూరం జరుగుతోంది. ఈ పరిణామాలని కూడా కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనిపైన కూడా సిద్ధార్థ రియాక్ట్ అవుతాడు. ఎస్ నరసింహరావు, ముఖ్యంగా చెప్పండి, ఇప్పటి వరకు కూడా కవిత ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క అడుగు కూడా ఆమె మీడియాతో చిట్ చాట్ చేయడం, లేదా మనం చూసాం మంచిర్యాల్లో వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు, ఇవాళ ఏదైతే జాగృతి కార్యాలయం ప్రారంభించిన తర్వాత కూడా చాలా క్లియర్గా ఆమె సొంత ఏదైతే కుంపటి మొదలుపెట్టింది, సొంత వ్యవహారాన్ని అయితే స్టార్ట్ చేసింది. అది పార్టీ పేరు చెప్పకపోయినా లేదా పార్టీ కార్యక్రమం అనేది ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఒక పార్టీ చేపట్టబోయేటువంటి కార్యాచరణ కూడా ముందున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో రెండు కళ్ళు, ఆమె బీఆర్ఎస్ ఒక కన్ను అయితే ఇంకోవైపు జాగృతి కూడా మరో కన్ను కేసీఆర్ అనడానికి ఉద్దేశం ఏంటి? ఒకే వరలో రెండు కత్తులు. అంటే అటు బీఆర్ఎస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, ఇప్పుడు జాగృతి సంబంధించి కూడా కవిత లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే వరలో రెండు కత్తులు ఇమడతాయా? కలిసి జర్నీ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఏంటి అసలు ఇవాళ ఈ కార్యాలయం ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం? ఒకే వరలో రెండు కత్తులు అనేటువంటి మాట మీరు అన్నారు. సో దీనిపైన ఇప్పుడు ఈ ఏదైతే కమెంట్ చేసిందో కవిత, రెండు కళ్ళు కేసీఆర్కు రెండు కళ్ళు, ఒకటి బీఆర్ఎస్, రెండు జాగృతి అనేటువంటి కమెంట్ అయితే చేసిందో, ఈ కమెంట్తో ఇప్పుడు కేసీఆర్ను ఇరకాటంలో నెట్టిరు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు అనంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పిందే కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే పార్టీ నడుస్తుంది. ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్యారలర్గా తాను జాగృతిని నిర్వహిస్తానని, జాగృతిని నడుపుతానని చెప్తూ ఒక క్లారిటీ, క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చేసింది. ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ నుంచి మొన్న చిట్ చాట్ కావచ్చు, ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కావచ్చు, ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వీటన్నింటినీ చూస్తే సో ఖచ్చితంగా కవిత ఒక పార్టీని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు మినహాయిస్తే, తాను మాత్రం ఇక ప్యారలర్గా బీఆర్ఎస్కు ప్యారలర్గా తాను ఒక స్వతంత్ర వ్యవస్థను నడపబోతున్నాను, జాగృతి పేరిత కార్యకలాపాలను నిర్వహించబోతున్నాను, కార్యాచరణ చేపట్టబోతున్నాను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాను, ఆందోళన చేపట్టబోతున్నాను. సో అందులో భాగంగా అందుకోసము జాగృతి సంస్థని తాను బలోపేతం చేయబోతున్నాను అనేటువంటి మాటను స్పష్టంగా చెప్పారు. ఇటు బీసీ ఎస్టీ విభాగాన్ని బలోపేతం చేస్తా, బంజారా విభాగాన్ని బలోపేతం చేస్తానని చెప్పారు, మైనార్టీ విభాగాన్ని బలోపేతం చేస్తాననేటువంటి మాటని చెప్పారు. సో వాటి కోసం ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసి వాటికి బాధ్యులను నియమించి వారి నాయకత్వంలో వారి సమస్యలపైన పోరాటం చేస్తాము, పోరాటాన్ని ఉధృతం చేస్తామనేటువంటి మాటను స్వయంగా కవిత ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు. అంటే ఒకవైపు జాగృతిని బలోపేతం చేసి ప్రజా సమస్యలపైన తాను పోరాటం చేస్తాను అనేటువంటి మాటను చెప్పారంటే, బీఆర్ఎస్కు ప్యారలర్గా తాను ఇక జాగృతి పేరిట కార్యకలాపాలను నిర్వహించబోతున్నాను అనే మాటని స్పష్టంగా కవిత చెప్పారు. అంటే కవిత ఇక మీదట ఇండివిజువల్గానే ప్రజల్లోకి వెళ్ళబోతా ఉంది జాగృతి పేరిట. సో అందులో భాగంగా ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటించింది. వాస్తవానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆ అధినేత మీద ఆ అధినేతకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కాకుండా జాగృతి నేతృత్వంలో తాను జూన్ 4వ తేదీన మహాధర్నాను చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందుకు సంబంధించినటువంటి పోస్టర్ను ఈరోజు కవిత రిలీజ్ చేశారు. 4వ తేదీన తాను ఆ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున చేస్తాను, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ కొన్ని కామెంట్స్ కూడా కవిత చేశారు. సో ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా ఆమె సొంత అజెండా ప్రకటించారు, సొంత కార్యాలయాన్ని పెట్టుకున్నారు, సొంత సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా మనం అమెరికా నుంచి ఆమె రిటర్న్ అయిన రోజు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ వరకు కూడా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా రాలేదు. ఇవాళ ఎవరైనా కానీ వచ్చారా, లేదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధినేతకు కానీ ముఖ్య నేతలకు కానీ ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయా? కనీసం ఏమైనా ఇంటిమేషన్ అయినా ఇచ్చారా? వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ చేసుకున్నారా? ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సంబంధించినటువంటి సభ్యురాలు ప్రస్తుతానికైతే మాత్రం ఆమె. సో ఎందుకంటే ఆ పార్టీ
తో సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిలోనే ఆమె కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి రావడం జరిగిందా? బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎస్, మీరన్నట్లు వాస్తవానికి ఆమె స్వతహాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, కానీ జాగృతి అనేటువంటిది ఇప్పటికైతే పార్టీగా మారలేదు. జాగృతి అది ఉద్యమకాలం నుంచి దాదాపుగా 18 సంవత్సరాల క్రితం అదొక సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని వ్యాప్తి చేయడం కోసం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం, ప్రచారం చేయడం కోసం ఏర్పడినటువంటి ఒక సాంస్కృతిక సంస్థ జాగృతి. సో ఇప్పుడు ఆ సాంస్కృతిక సంస్థ ద్వారా ఇండివిజువల్గా మళ్ళీ మరోమారు తాను జనాల్లోకి బీఆర్ఎస్కు పార్లర్గా వెళ్ళబోతున్నాను అనేటువంటి మాటను చెప్పి ఈరోజు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు, ఎజెండాను కూడా ప్రకటించారు, తన కార్యాచరణను కూడా, మొదటి కార్యాచరణను కూడా ప్రకటించారు. అయితే ఇంత కీలకమైనటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి కావచ్చు, లేదా ఈ కార్యక్రమానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఎవరు దీనికి హాజరు కాలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీనికి దూరంగానే ఉంటున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు. పార్టీ అధిష్టానం మీరు ఉద్యమ సమయం నుంచి కూడా ఆ పార్టీని దగ్గరగా చూస్తూ వస్తున్నారు. కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కావచ్చు, పార్టీని నడిపే విధానం అవన్నీ కూడా మీకు తెలుసు. పార్టీలో మరొకరైతే ఇలాంటి సాహసం చేయరు, చేస్తే వారి పార్టీలో ఇప్పటి వరకు కొనసాగే పరిస్థితి అయితే ఉండేది కాదు. బహుశా వారి కుటుంబ సభ్యులు కాబట్టి ఆమెలో ఉన్నటువంటి అసంతృప్తిని ఈ రకంగా వెళ్ళగక్కుతుందా, లేదా పార్టీలో ప్రాధాన్యం కోరుకుంటుందా, లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటుందా అనేది ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశం. సో ఈ విషయాలపైన కేసీఆర్ యొక్క సహజ శైలి భిన్నంగా ప్రస్తుతం ఉంటున్నారనుకోవచ్చా? ఆయన ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండబోతోంది? ఎస్, వాస్తవానికి కవిత ఎపిసోడు వారం రోజుల క్రితం నుంచి ప్రారంభమైంది. అంటే ఆమె అమెరికా పర్యటనను ముగించుకొని వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్కు ఇబ్బంది కలిగించే విధంగా, బీఆర్ఎస్కు ఇరకాటంలో పెట్టే విధంగానే మాట్లాడుతున్నారు. ఏకంగా కేటీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ తీసుకున్నటువంటి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడినట్టే. ఒకానొక సందర్భంలో పార్టీని విలీనం చేయాలనుకున్నారు, తాను దాన్ని వ్యతిరేకించాను అనేటువంటిది. పార్టీల విలీన ప్రక్రియ అనేటువంటిది పార్టీ అధినేతల స్థాయిలో జరిగేటువంటి నిర్ణయం. సో దాన్ని కూడా తాను వ్యతిరేకించాను అంటే ఒకానొక సందర్భంలో కేసీఆర్ను కూడా తాను వ్యతిరేకించినట్టే, కేసీఆర్ను కూడా టార్గెట్ చేసినట్లే. ఇక కంప్లీట్గా కేటీఆర్ని అయితే కంప్లీట్గా టార్గెట్ చేసేటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పరిణామాలను కనుక గమనిస్తే ఖచ్చితంగా ఒకంత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, కేసీఆర్ మాత్రమే తన నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తాను పనిచేస్తాను అనేటువంటి మాటను చెప్పడం కావచ్చు. ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయంలో కేసీఆర్ ఫోటో మాత్రమే ఏర్పాటు చేయడాన్ని కనుక చూసినట్లయితే ఆమె కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. అక్కడ కేటీఆర్కు సంబంధించినటువంటి ఫోటో లేవు, కేవలం కేసీఆర్కు సంబంధించినటువంటి ఫోటో, తన ఫోటో మాత్రమే కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అంటే పార్టీలో ఏదో అంతర్గతంగా, దీన్ని బట్టి పరిణామాలను చూస్తే అర్థమవుతుంది ఏంటంటే పార్టీలో ఏదో అంతర్గతంగా కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను ముందుకు నడిపించేటువంటి ఏర్పాట్లు, చర్చలు ఏవైనా ఇంటర్నల్గా జరుగుతున్నాయా, దాన్ని వ్యతిరేకిస్తూ తన ప్రాధాన్యతను కోరుకోవడం వల్ల తనకు తగినటువంటి ప్రాధాన్యత అధినేతల నుంచి లేదంటే పార్టీలో లభించకపోవడం వల్ల, లేదంటే పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అభ్యంతరాలు చెప్పడం వల్లనో మొత్తానికి దాన్ని విభేదించి సింగిల్గా తాను ఆల్టర్నేట్గా వెళ్లేందుకు సిద్ధమయ్యే ఈ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది మాత్రము వ్యక్తమవుతా ఉంది. దీనిపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్.